ఫోటోలని అవి వేని అప్పట్లో ఏమి ఇస్తేనే దేవుడు ప్రత్యక్షమవుతాడు. కానీ మనకంత ఓపిక ఉందా? లేనే కనబడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా అంతలో మీరు నైవేద్యం పెట్టి మమ్మల్ని ఇట్లా తిడుతున్నారా అంటే కాదు, మాట చెప్తున్నా, అన్యథా భావించొద్దు. చెప్పే విషయంలో ఏంటి అని అంటే నేర్చుకోమని. తప్పే నాకు రాలేదనుకోండి ఏం చేయాలి? ఇంకొకటి, ఇంట్లో అమ్మ కాకపోయినా అక్క కాకపోయినా చెల్లి కాకపోయినా భార్య, యూట్యూబ్ తల్లి లోపల కూడా నైవేద్యాలు వితరణ అవుతుంది. మీకు తెలుసా అంటే నాకు కూడా ఆ శ్రావణ ఎవరో తెలియదు. కానీ కారణం ఏంటంటే సింపుల్గా ఉంటాయి వండడానికి. అట్లా పులిహోర అంతా చేశాను, ఇంకో తీసుకురా అంటే ఇంకోకి ఎక్కడ పోతాం? నైవేద్యాలు కదా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. నేర్చుకుంటూ కూడా పెట్టడం. కుబేరుడు వరం తీసుకున్నాడు. సాక్షాత్తుగా కైలాసంలో ఉన్నటువంటి సదాశివ, నేనే మీకు ఆహారం పంపుతాను రోజు అని రోజుగా కూడా చేసి వేడి మీద తన పుష్పక విమానం లోపల ఆహారాన్ని పంపేవాడు శివుడికి కుబేరుడు. అయితే ఒకసారి ఏమి జరిగిందంటే ఆ నైవేద్యం రోజు పంపేటప్పుడు కూడా ఒక్కసారి మైమరచిపోయి ఆయన తన భార్యలు ఉన్నటువంటి భార్యలతోని సావాసం చేస్తూ మాట్లాడుతూ పరాచకాలు చేస్తూ ఆ నైవేద్యం యొక్క వితరణ లోపల పంపడం మర్చిపోయాడు. కాస్తంత భయంగా జరిగి నైవేద్యం లోపల మళ్ళీ పెట్టి నైవేద్యాన్ని పుష్పక విమానంలో పంపాడు. కైలాసానికి వెళ్ళి మొట్టమొదలు వెళ్ళాలంటే లోపల అష్టభైరవులు ఉంటారు. ఆ అష్టభైరవులు ఏదైనా కానీ చెక్ చేసి లోపలికి పంపించాలి. ఎట్లా అంటే గేట్ దగ్గర వాచ్మెన్ ఉన్నదాగా ఆ అష్టభైరవులు కూడా నైవేద్యం లోపల తీసుకొని వెళ్ళేటప్పుడు చూశారట. అక్కడ చూస్తుండగానే అందులో లోపల నైవేద్యం లోపల చెడు కనబడింది. ఏంది అంటే క్లేశం అంటే ఏంది? వెంట్రుక పొరపాటున ఆ వెంట్రుక అందులోపల కనబడిందట. వెంటనే ఆ అష్టభైరవులు ఎవరికి శాపం పెట్టారు అంటే కుబేరు. ఏదైతే పరాచకాలాడుతూ భార్య ఆసక్తివై ఉండి ఈ విధంగా చేశావో భార్య బిడ్డలకందరికీ దూరం అయిపోయి నీ వైభోగం అంతా కూడా పోయి నువ్వు కీకారణ్యంలో పడుదువుగా కానీ శాపం పెట్టారు. ఆ శాప ప్రభావం చేత భూలోకం నుండి ఈ యొక్క కుబేరుడు చివరికి వస్తే కీకారణ్యం లోపల పడిపోయాడు. ఆ పడిపోయేటువంటి సరికి ఇక్కడ పెట్టి నాన్న అక్కడక్కడ ఆవర్తనం చెందుతున్నప్పుడు పోతూ దర్శనం చేసుకుంటూ మేఘం వెళ్ళింది. అట్లాగే తిరుపతి యొక్క ఎన్నో క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ దాహం అంటూ మేము అలమటించేము, గంగమ్మను వదలన మా గొంతును తడపరా, గంగమ్మను వదలన మా గొంతును తడపరా, భోలా శంకరుడివనే నీ నామము నిలుపరా, దిగిరావయ్యా కైలాస శిఖరాలు దిగిరావయ్యా. నీలారింపు చేయండి. అందరూ కూడా ఒకసారి మంగళహారతి తీసుకోండి. అన్నం పెట్టకురా, వేరే పదార్థం పెట్టు. అది కాకుండా ఇంట్లో ఉన్నాయి కదా చేసేయి. ఆ పత్రికా రిపోర్టులకు పాపం వాళ్ళకి నమస్కారం అనండి. అందరూ కూడా గట్టిగా వెంకయ్య నిర్తాత కంకా పండు కామం పత్రి తెల్లని గుళ్ళో నమనంక 4 చేతుల వారికి నమస్కారం. వెంకయ్య నిర్తాత కంకా పండు కామరూప వేదినరుగల్లి పత్రి ఆవు నీళ్ళు వానం పత్రి సమాగత. చాలా వచ్చేయండి, సమయం లేదు, తొందరగా 1 రండి. దగ్గర ప్రతి ఒక్కరు అన్నని ఎక్కలు అందరూ కూడా కలిసి చక్కగా నైవేద్యం యొక్క భక్తులను చూసి భక్తి భావంతో సత్యంతో ప్రసారము ఈరోజు గణపతికి నైవేద్యం వేశారు. అట్లాగే గమన సాహిత్యం కూడా ఇక్కడ గణపతి యొక్క ముఖ చిత్రం వేసి మధ్యలో ఈ 108 నైవేద్యాన్ని చికెన్ బోర్డ్ యొక్క నైవేద్యం యొక్క వితరణ చేయడం జరిగింది.
కాబట్టి ప్రదర్శన వారి తరఫున నైవేద్యాన్ని తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్లాగే మీ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా విఘ్న వినాయకునితో పాటుగా కూడా మా మీద కూడా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు జరపాలని ఇట్లాగే కోరుతూ అందరికీ గణపతి యొక్క ఆశీస్సులు శుభ్రం భవతి. ఆర్మూరు పట్టణంలో గల పవర్ షూట్ వారి ఆధ్వర్యంలో చాలా వినాయక చవితి సందర్భంగా ఈ నవరాత్రులతో పాటుగా కూడా ఏకాదశి నవరాత్రులు అనేటువంటివి ఇక్కడ జరగడం జరుగుతుంది. గత దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ విశేషంగా పూజలు అందుకుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి గణపతి ఈ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో శుక్రవారం నాడు త్రయోదశి పూర్వకంగా కూడా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళంతా కూడా చెప్పన్ భోగ్ యొక్క ప్రసాదము వితరణ చేయడం జరిగింది. 108 నైవేద్యాలతో పాటుగా కూడా చెప్పన్ భోగ్ ప్రత్యేకతమైనటువంటి నైవేద్యాలు వితరణ చేయడం జరిగింది. ఈ నైవేద్యానికి పవర్ షూట్ వారి తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఈ సంవత్సరంలో ఇక్కడ అత్యంత వైభవంగా కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వినాయక చవితి పర్వంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా గణపతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ విఘ్న వినాయకుని యొక్క ఆశీస్సులు